నమస్కారం, ఎవరెస్ట్ న్యూస్ ఛానల్కు స్వాగతం. గత వారం రోజులుగా మనకు భీమవరం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఆకివీడు మండలంలో ఒక గుడి దగ్గర ఒక చిన్న సమస్య ఉత్పన్నం కావడం. దాని గురించి ఏం చేసామంటే ఫర్దర్గా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చూసుకునే క్రమంలో 144 సెక్షను మొత్తం మండలానికి విధించడం జరిగింది. అట్ ది సేమ్ టైం 145 సెక్షన్ ప్రకారంగా ఏదైతే సమస్యాత్మకంగా తయారైందో ఆ ప్రదేశాన్ని మనం బార్బిక్ వైర్ తోటి మొత్తం చుట్టూరు బ్యారికేడింగ్ వేసి అక్కడికి ఎవరు వెళ్లకుండా ఊళ్ళో మనం టికెట్స్ వేయడం జరిగింది. దీని గురించి ఇప్పటి వరకు చాలామంది కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, కొన్ని రాజకీయ పరంగా కొన్ని పార్టీలు కావచ్చు, లేకపోతే కొన్ని హిందుత్వ సంఘాలు కావచ్చు, లేకపోతే క్రైస్తవ సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ర్యాలీగా వస్తామని కొంతమంది, పాదయాత్ర చేస్తామని కొంతమంది, బైక్ ర్యాలీ చేస్తామని కొంతమంది, ఇలాగ రకరకాలుగా అందరూ ఆకివీడికి వచ్చే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళందరినీ మనం అడ్డుకున్నాం. ఎవరిని అక్కడ రానివ్వలేదు. ఎందుకంటే సమస్య అంటూ ఒకటి ఉత్పన్నమైన తర్వాత దాన్ని మనం సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలా అనే దృష్టిలో ఫర్దర్గా అది మళ్ళీ ఇంకేది అనవసరంగా డిస్ప్యూట్ ఎక్కువ కాకూడదు అనే ఉద్దేశంతో బోత్ రెవెన్యూ అండ్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కలిసి కూర్చొని ఇప్పుడు దాకా ఎవరిని అక్కడికి మనం అనుమతించలేదు. అదే క్రమంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే రేపు 5వ తారీఖున చలో ఆకివీడు అనేటువంటి ఒక పిలుపునిచ్చి చాలా సంస్థలు, క్రైస్తవ సంఘాలు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, వీళ్ళంతా కూడా అందరూ తరలిరండి, మధ్యాహ్నం అక్కడికి వెళ్దాము, 2 గంటలకు ఏదో మీటింగ్ పెడతాము, సైకిల్ ర్యాలీ చేద్దాము, నడిచి వస్తాము, ఇట్లా రకరకాలుగా ఎవరెవరికి కావాల్సిన ధోరణిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. దయచేసి వాళ్ళందరికీ మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఊరు ప్రశాంతంగా ఉంది, ఇక్కడ ఎలాంటి సమస్య ప్రస్తుతానికి లేదు, టికెట్స్ ఉన్నాయి, 144 సెక్షన్ అక్కడ అమల్లో ఉంది, 30 పోలీస్ యాక్ట్ కూడా అక్కడ అమల్లో ఉంది. ఎవరు కానీ ఎలాంటి సభలు కానీ లేకపోతే అక్కడికి నిర్వహించాల్సిన అవసరం లేదు. దాని దృష్టిలో అందరికీ అప్పీల్ చేస్తున్నాం. దయచేసి ఈ 5th ఆకివీడికి వచ్చే ప్రయత్నం ఏదైనా ఉంటే అందరూ మానుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇక తర్వాత కాదు కూడదని వస్తే మా పని మేము చేయాల్సి వస్తుంది. దయచేసి దాన్ని అనవసరంగా రప్చర్ చేయొద్దండి. సమస్యని మా పరిధిలోనే ఉంటే మేము ఏదైనా చేయగలుగుతాం. అంటే మా పరిధి అంటే అధికారులు, రెవెన్యూ వాళ్ళు కూర్చొని మా ఎస్పీ గారు, కలెక్టర్ గారు దీన్ని ఏదో సామరస్యంగా పరిష్కారం చేసే దృష్టిలో ఉన్నారు. అలాగనే ఆ సమస్యని మనం క్లియర్ అప్ చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే అందరినీ అప్పీల్ చేస్తున్నాం. దయచేసి ఎవరు కూడా రేపటి రోజు మీరు అనుకుంటున్న కార్యక్రమాలు ఏవి కూడా జరపొద్దని పేరున అందరినీ నేను అప్పీల్ చేస్తున్నా. మాకు తెలిసిన వాళ్ళందరికీ మేము ఫోన్లు కూడా చేసి చెప్పాము, బాబు దయచేసి రావద్దండి, అనవసరంగా గ్రామంలో ఇంకొక రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మన వంతుగా ఇటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్తున్నాం. అంతే. తర్వాత సమస్య మామూలుగా ఏమీ లేదు, నార్మల్ సిచ్యువేషన్ వచ్చిందన్న తర్వాత తప్పకుండా ఎవరైనా రావచ్చు, అక్కడ ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, తప్పేం లేదు. మీరు అడగొచ్చు రేపొద్దున మేము రాకూడదా, ఆ ఊరు ఏమైనా ఇంకోటి ఎవరైనా క్వశ్చన్ చేయదలుచుకుంటే వాళ్ళందరికీ నేను అదే అప్పీల్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఊర్లో శాంతియుతంగా ఉంది, ఎలాంటి గొడవ లేదు, పికెట్స్ ఉన్నాయి, పోలీస్ వాళ్ళు బోత్ సైడ్స్ ఆ వీధిలోకి ఎవరిని పోనీకోకుండా పెట్టాం. అక్కడ ఉన్నటువంటి లోకలైట్స్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, వాళ్ళకి నిత్యావసర వస్తువులు అన్నీ అందుతున్నాయి, వాళ్ళు తీసుకుంటున్నారు, రొటీన్ లైఫ్లోనే ఉంది తప్ప అక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఏం లేదు. దట్ ఈస్ ఫ్రమ్ పోలీస్ సైడ్. హాయ్, నమస్తే. మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.